ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ విచారణ కొనసాగుతోంది. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో ఆయన సుమారు 2 గంటల నుంచి పోలీసులు ప్రశ్నిస్తున్నారు. అల్లు అర్జున్ పై ప్రశ్నల వర్షం కురుస్తోంది. బన్నీ వాంగ్మూలాన్ని రికార్డ్ చేస్తున్నారు. అల్లు అర్జున్ ఏసీపీ రమేష్ కుమార్, సిఐ రాజు నాయక్ సమక్షంలో సెంట్రల్ జోన్ డీసీపీ ఆకాంక్ష యాదవ్ విచారిస్తున్నారు. ఆయన ముందు 20 ప్రశ్నలు ఉంచినట్టు తెలుస్తోంది. సీన్ ఆఫ్ అఫెన్స్ స్టేట్మెంట్స్ ప్రశ్నలు సంధిస్తున్నారు. మరి కాసేపట్లో సంధ్యా థియేటర్ కు అల్లు అర్జున్ తీసుకురానున్నారు. చిక్కడపల్లి పోలీసులు తొక్కిసలాట కేసులో సీన్ రీకన్స్ట్రక్షన్ చేయనున్నారు. ఎస్ అల్లు అర్జున్ విచారణకు సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ రాజేష్ లైవ్ లో అందించిన సిద్ధంగా ఉన్నారు. ఇన్పుట్ ఎడిటర్ రాజేష్ లైవ్ లో అందించిన సిద్ధంగా ఉన్నారు. ఎస్ రాజేష్ చెప్పండి, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ విచారణ కొనసాగుతుంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సోని దాదాపు 2 గంటల పాటు అల్లు అర్జున్ని చిక్కడపల్లి పోలీసులు విచారిస్తున్నారు. డీసీపీ ఆధ్వర్యంలోని విచారణ కొనసాగుతుంది. ప్రధానంగా ఈరోజు విచారణ అంశానికి సంబంధించి దాదాపు ఒక 15-20 క్వశ్చన్స్ ఇంపార్టెంట్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఆ రోజు ఏదైతే సంధ్యా థియేటర్కి వచ్చారో సంధ్యా థియేటర్కు వచ్చిన సమయంలోని మీరు పర్మిషన్ తీసుకొని వచ్చారా? ఎందుకంటే ఒక సెలబ్రిటీ ఒక థియేటర్కు వెళ్తున్నారంటే ఖచ్చితంగా పోలీస్ పర్మిషన్ ఉంటుంది. అంటే థియేటర్కు సమాచారం ఇవ్వాలి. అదేవిధంగా ఏదైతే ఈ థియేటర్ యాజమాన్యం ఏం చేస్తుంది, అటు పోలీసులకు సమాచారం ఇచ్చిన తర్వాత అప్పుడు పోలీసులు అక్కడున్న పరిస్థితిని బట్టి, సిచ్యువేషన్ బట్టి, ఎందుకంటే అక్కడున్న క్రౌడ్ బట్టి అతను రావాలా వద్దా అనేది పోలీసు డిసైడ్ చేస్తారు. సో అలాంటి ఏది చేయకుండా అల్లు అర్జున్ వచ్చాడా, మీరు పోలీస్ పర్మిషన్ తీసుకున్నారా అనే దానిపైన ఒక క్వశ్చన్ వేస్తున్నారు. అదేవిధంగా ఆ రోజు ఏదైతే మీరు థియేటర్కి వెళ్ళారో థియేటర్కి వెళ్ళిన సమయంలోనే రేవతి చనిపోయిన విషయం మీకు తెలుసా తెలియదా? తెలిస్తే ఎందుకు రాలేదు అంటే నేను అల్లు అర్జున్ ఏంటంటే మొన్న ప్రెస్ మీట్లో చెప్పాడు, అసలు ఆ చనిపోయిన మహిళ ఎవరైతున్నారో రేవతి చనిపోయిన అంశం నాకు తెలియదు, అది నెక్స్ట్ డే తెలిసిందని చెప్పేసి ఏదైతే చెప్పారో ఆ రోజు ప్రెస్ మీట్లో ఏ అంశాలు అయితే మాట్లాడారో ఆ అంశాలు మాత్రమే కోట్ చేస్తూ ఈరోజు అల్లు అర్జున్ అడుగుతున్నారు. ఆ రోజు మీకు తెలుసా తెలియదా? మీరు సినిమా చూస్తున్న సమయంలో పోలీసులు వచ్చి చెప్పారా లేదా? చెప్పారా లేదా దానిపైన ఒకటి అడుగుతున్నారు. అదేవిధంగా ఒకవేళ ఎప్పుడు తెలిసింది మీకు ఈ సమాచారం? దాంతోపాటు మీకు వచ్చిన సెక్యూరిటీ ఏజెన్సీ ఏదైతే బౌన్సర్స్ ఉన్నారో ఆ బౌన్సర్స్ ఎవరు, ఆ ఏజెన్సీ ఏంటి, దానికి ఉన్న పర్మిషన్స్ ఇవన్నీ అన్నీ కూడా అడుగుతూ ఉన్నారు. ఎందుకంటే ఆ బౌన్సర్స్ కూడా సిపి ఆ రోజు మాట్లాడుతూ చెప్పారు, బౌన్సర్స్ దాదాపు 50 మంది బౌన్సర్స్ని తీసుకొచ్చారు. అక్కడ ఉన్న ప్రేక్షకులతో పాటు అదేవిధంగా పోలీసులను కూడా నెట్టేశారు అనే దానిపైన కూడా చెప్పిన నేపథ్యంలో దాదాపు 2 గంటల పాటు అల్లు అర్జున్ అయితే విచారిస్తున్నారు. ఒకవేళ అల్లు అర్జున్ చెప్పిన సమాధానం అంటే అల్లు అర్జున్తో పాటు ఆ రోజు సిఐతో పాటు ఆ సంధ్యా థియేటర్లో ఉన్న ఇద్దరు ఎస్ఐలు ఉన్నారు, వాళ్ళతో సమక్షంలోనే విచారిస్తారు, ఒక న్యాయవాది సమక్షంలో విచారిస్తున్నారు. మరి అల్లు అర్జున్ చెప్పే సమాచారం, ఆయన చెప్పే ఇన్ఫర్మేషన్ కరెక్ట్ ఉందా లేదా, పోలీసులు సాటిస్ఫాక్షన్ అయ్యారా, సంతృప్తికరంగా ఉందా లేదా అనేది పోలీసులు చూస్తారు. ఇది మొత్తం ఒకవేళ అతను చెప్పిన సమాధానం కరెక్ట్ లేకుంటే మళ్ళీ కూడా విచారించే అవకాశం కనబడుతుంది. దానికన్నా ముందు మనకున్న సమాచారం ప్రకారం ఇక్కడ విచారణ తర్వాత మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేసే అవకాశం కనబడుతుంది. అంటే సంధ్యా థియేటర్లో ఆ రోజు జరిగిన ఘటనకు సంబంధించి, ఆ రోజు ఆ మహిళా మృతి కావచ్చు, ఆ క్రౌడ్కు సంబంధించి అవన్నీ కూడా చూపించే అవకాశం కనబడుతుంది. మనకున్న సంబంధించి అక్కడ ఆ రోజు ఏదైతే పోలీసులు మొన్న వీడియో రిలీజ్ చేశారో, సిపి ఆ రోజు ఏదైతే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారో దాదాపు ఆ వీడియో మొత్తం కూడా అల్లు అర్జున్ చూపిస్తున్నారు. అల్లు అర్జున్ చూపిస్తూ అక్కడ క్వశ్చన్స్ అడుగుతున్నట్టు తెలుస్తుంది. ఈ విషయం మీకు తెలుసా, ఇంతమంది వచ్చారు కదా, ఇంతమంది బౌన్స్ అట్లా ప్రతిదీ కూడా అడుగుతున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఆయన కరెక్ట్ సమాధానం చెప్తారా లేదా చూడాల్సి ఉంటుంది. దీని తర్వాత అయితే మరి సంధ్యా థియేటర్ కూడా తీసుకువెళ్ళే అవకాశం కనబడుతుంది. సో మొత్తానికి ఈ ఎపిసోడ్ ఏదైతే ఉందో సంధ్యా థియేటర్ ఘటనకు సంబంధించి అల్లు అర్జున్ అంశం ఇదంతా ఇది మాత్రం పోలీసులు చాలా సీరియస్గా తీసుకున్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే ఆయన బెయిల్పై వచ్చిన తర్వాత పోలీసుల పైన ప్రధానంగా ఆరోపణలు చేశారు. ఆ రోజు ముఖ్యమంత్రి మాట్లాడిన తర్వాత ఏదైతే గంటన్నర పాటు ముఖ్యమంత్రి జరిగిన ఘటనకు సంబంధించి అల్లు అర్జున్ అరెస్ట్ చేశారని చెప్పేసి కొంతమంది రాజకీయ నాయకులు అంటే ప్రతిపక్ష నాయకులు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీజేపీ నాయకులు కావచ్చు, వీళ్ళందరూ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు. ముఖ్యంగా ముఖ్యమంత్రిని టార్గెట్ చేస్తున్నారు. అంటే ఇక్కడ ఇండస్ట్రీని భయపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు సీఎం రేవంత్ రెడ్డి. ఇక్కడ నుంచి ఇండస్ట్రీ తల్లిపోయే విధంగా ఆయన ఈ రకమైన కామెంట్స్ చేసిన నేపథ్యంలోనే ఆయన ఆ రోజు అసెంబ్లీలో క్లుప్తంగా దాదాపు 1 గంటన్నర పాటు విషయం చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. ముఖ్యమంత్రి ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చింది, ఈ రోజు ఆ రేవతి చనిపోయిందంటే దానికి ప్రధాన కారణం అల్లు అర్జున్. ఆ రోజు పోలీసులు చెప్పినట్టు అల్లు అర్జున్ ఆ మూవీ చూసి డైరెక్ట్ వెళ్ళిపోయినా లేదు అనుకుంటే ఆ క్రౌడ్ని బట్టి ఆయన రాకుండా ఉన్నా పోలీసులకు సమాచారం ఇచ్చినా అతను వచ్చేవాడు కాదు. ఈరోజు ఆ రేవతి చనిపోయేది కాదు, వాళ్ళ కుమారుడు ఈరోజు సాగు బతుకులు ఉండేవాడు కాదు. సో దీనికి అంతటికి కారణం అల్లు అర్జున్ అనే విధంగా ఈరోజు అక్కడ ముఖ్యమంత్రి అసెంబ్లీలో చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. దాంతోపాటు ఆ విషయం తెలిసి కూడా అల్లు అర్జున్ పోలీసులు చెప్తున్న వర్షన్ ఏంటంటే అల్లు అర్జున్కు తెలుసు ఆ టైంలో ఆ రేవతి తొక్కిసలాట్లో చనిపోయింది సార్, మీరు వెళ్ళాలి, అక్కడ బయట చాలా క్రౌడ్ ఉంది, ఒక మహిళ చనిపోయింది, అంత ఆ కొడుకు సీరియస్ అన్నప్పటికీ కూడా అల్లు అర్జున్ వినలేదనేది ఈరోజు పోలీసులు చెప్తున్నారు.
ఎందుకంటే నిన్న ప్రెస్ మీట్లో మనం చూసాం పోలీసు చెప్పినప్పుడు వినలేదు కాబట్టి ఈ అంశాలన్నీ కూడా ఆ రోజు ముఖ్యమంత్రి చెప్పారు. చెప్పిన తర్వాత అల్లు అర్జున్ పెట్టిన ప్రెస్ మీట్ పైన ఈరోజు పోలీసు సీరియస్గా తీసుకొని విచారణ అయితే కొనసాగుతుంది. మరి ఈ విచారణ ఎన్ని గంటలు కొనసాగుతుందని చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే 11 గంటలకు నుంచి ఆయన విచారణ అయితే కొనసాగుతుంది. అంటే దాదాపు 2 గంటలు అవుతుంది ఈ విచారణ ఇంకొక గంట ఉంటుందా లేక సాయంత్రం వరకు విచారిస్తారా? ఆ విచారణ తర్వాత మళ్ళీ సంధ్యా థియేటర్కు తీసుకువెళ్తారా? ఎందుకంటే రీకన్స్ట్రక్షన్ చేసే అవకాశం కనబడుతుంది. అంటే ఆయన చెప్పే సమాధానాలు పోలీసులు అడిగే సమాధానానికి పొంతన లేకుండా ఒక సమాధానం చెప్పారనుకోండి, ఖచ్చితంగా మళ్ళీ అతన్ని ఆ సంధ్యా థియేటర్కి తీసుకువెళ్తారు. అలా ఉంటుందా లేక మళ్ళీ రేపు రమ్మంటారా? ఏందనే చూడాల్సి ఉంటుంది. సో ఈ రోజు అతను చెప్పే ఆన్సర్స్ కూడా రికార్డ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అల్లు అర్జున్ ప్రతి అంశాన్ని కూడా రికార్డ్ చేస్తున్నట్టు తెలుసు. వీడియో రికార్డ్ కూడా పోలీసులు చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా కోర్టు ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ అంశంలో జైలుకు వెళ్ళిన వ్యక్తి బెయిల్పై వచ్చినప్పుడు కొన్ని కండిషన్స్ ఉంటాయి, కొన్ని అంశాలు మాట్లాడొద్దని. కానీ అవన్నీ పరిధి దాటి ఈరోజు పోలీసుల పైన కావచ్చు మరొకటి ఆరోపణలు చేసిన నేపథ్యంలో అంటే పోలీసులు నాకు సమాచారం ఇవ్వలేదు, ఆ మహిళ చనిపోయినట్టు చెప్పలేదు, సో ముందే మేము పర్మిషన్, ఇలాంటి అంశాలన్నీ కూడా పోలీసుల పైన అల్లు అర్జున్ మాట్లాడిన నేపథ్యంలో పోలీసులు చాలా ఈ అంశాన్ని సీరియస్గా తీసుకొని దీన్ని విచారిస్తున్నారు. మరి ఈ అంశాలన్నీ కూడా తర్వాత మరి కోర్టుకు అయితే ప్రొడ్యూస్ చేసే అవకాశం కనబడుతుంది ఈ అంశాలని. మరి దీనిపైన మరొకటి కూడా తెలుస్తుంది, అంటే అల్లు అర్జున్ సంబంధించి కూడా ఈ యొక్క బెయిల్ కూడా రద్దు చేసే అవకాశం కనబడుతుంది. లేదంటే ఈ రోజు చెప్పే మాటలు బట్టి కూడా మళ్ళీ కొన్ని కేసులు కూడా నమోదు చేస్తారా అనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఒకవేళ ఇలాంటి సెలబ్రిటీస్ వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. అంత క్రౌడ్ ఉంటుంది కాబట్టి జరగని ప్రమోదం జరుగుతుంది కాబట్టి పోలీసుల పర్మిషన్ తీసుకోవాలి, పోలీసులు అనుమతిస్తేనే ఈ సెలబ్రిటీస్ రావాల్సి ఉంటుంది. కానీ అవన్నీ ఏవి చేయకుండా ఈరోజు అల్లు అర్జున్ రావడం ఆ ప్రమాదానికి కారణం అవడం ఇవన్నీ కూడా అల్లు అర్జున్ అనేది కూడా ఈరోజు ప్రభుత్వం భావించింది, పోలీసులు కూడా భావించి కేసు నమోదు చేశారు. ప్రస్తుతానికైతే విచారణ అయితే కొనసాగుతుంది. ఆ విచారణ సమయంలో ఏదైతే ఇంటి నుంచి అల్లు అర్జున్ బయలుదేరారో ఆ సమయంలో ఆయన వాహనంలో అల్లు అరవింద్ వాళ్ళ నాన్నతో పాటు వాళ్ళ మామయ్య కూడా ఉన్నారు, వాళ్ళ మామతో పాటు అడ్వకేట్ ముగ్గురితో పాటు పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. పోలీస్ స్టేషన్ అయితే ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది. ఇక చిక్కడపల్లి పరిసర ప్రాంతాల్లో మాత్రం ఎవరిని కూడా అనుమతించట్లేదు. ఎందుకంటే అతను ఒక స్టార్ హీరో కాబట్టి ఆబ్వియస్లీ అతనికి ఫ్యాన్స్ ఉంటారు, అక్కడికి వచ్చే అవకాశం ఉంటుంది, లేని ఆందోళన చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో కూడా మొత్తం పోలీసు ఆధీనంలో ఉంది, ఎవరిని కూడా రానివ్వట్లేదు. అట్ ద సేమ్ టైం ఇటు అల్లు అర్జున్ నివాసం దగ్గర కూడా పోలీసు బలగాలు మోహరించారు. ఎందుకు అంటే మనం జరిగిన పరిణామాలు చూసాం, కొంతమంది ఓయూ స్టూడెంట్స్ వెళ్ళి అల్లు ఇంటిపైన దాడి చేసే ప్రయత్నం చేశారు, వాళ్ళని అరెస్ట్ కూడా చేశారు. సో మళ్ళీ అలాంటి పరిణామాలు ఏవి చోటు చేసుకోకుండా ఇటు పోలీసులు కూడా అటు ఉన్నారు. దాంతోపాటు ముఖ్యంగా ముఖ్యమంత్రి కూడా నిన్న ఒక ఆదేశాలు జారీ చేశారు. ఎవరు కూడా అంటే పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా ఈ ఇష్యూకి సంబంధించి ఏదైతే అల్లు అర్జున్కి సంబంధించిన ఇష్యూకి సంబంధించి ఎవరు కూడా కామెంట్ చేయొద్దని చెప్పిన నేపథ్యంలో ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఈ పార్టీకి సంబంధించిన ఎవరు మాట్లాడతారు. ఎందుకంటే ఈ ఇష్యూ పోలీసులు అదేవిధంగా అల్లు అర్జున్ సంబంధించిన ఇది పొలిటికల్ టర్న్ తీసుకుంది. అంటే ఆ రోజు అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత పొలిటికల్ కామెంట్స్, పొలిటికల్ విమర్శలు, కేటీఆర్ ట్వీట్ చేయడం, తర్వాత బీజేపీ నేతలు మాట్లాడడం, బండి సంజయ్ మాట్లాడడం, కిషన్ రెడ్డి మాట్లాడడం, తాజాగా నిన్న పురంధేశ్వరి ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు బీజేపీ అధ్యక్షుడు ఆమె మాట్లాడడం. ఎందుకంటే A11గా ఉన్న వ్యక్తిని ఎలా అరెస్ట్ చేస్తారు, అతనికి ఏ సంబంధం ఆ మహిళ చనిపోతే అనే విధంగా ఆమె కామెంట్ చేయడం. సో ఇలాంటి అంశాలన్నీ కూడా కొన్ని తెరపైకి వచ్చిన నేపథ్యంలోనే ఈ అంశానికి సంబంధించి ప్రభుత్వం నుంచి కూడా ఇటు పార్టీ నుంచి కూడా ఎవరు మాట్లాడొద్దని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్పారు. ఇది ఏదైతే సినీ ఇండస్ట్రీ కేవలం టార్గెట్ చేశారు ముఖ్యమంత్రి అనేది చెప్పేది ఏదైతుందో ఇదంతా కూడా అవాస్తవం. ఎందుకంటే ఒక సెలబ్రిటీ జైలుకి వెళ్ళి వచ్చిన వెంటనే అందరూ వెళ్ళి అతను పరామర్శిస్తున్నారు. కానీ అక్కడ ఒక మహిళ చనిపోయింది, ఒక సామాన్యురాలు చనిపోయింది, ఆ కొడుకు చావు బతుకున్నారు. వాళ్ళ వైపు ఎవరు ఎందుకు మాట్లాడట్లేదు అని చెప్పేసి కూడా ఈరోజు ముఖ్యమంత్రి క్వశ్చన్ చేస్తున్నారు. ఎందుకంటే ఆ చావుకారమైన వ్యక్తి అల్లు అర్జున్ కాబట్టి మాకు సెలబ్రిటీలని కాదు, అందరి చట్టాలు ఎవరికి చుట్టం కాదు, అందరికీ సమానమైన విధంగా ఈరోజు తను అరెస్ట్ చేశామని చెప్పేసి చెప్తున్నారు. ప్రస్తుతానికైతే విచారణ అయితే కొనసాగుతుంది. 2 గంటల పాటు విచారణ కొనసాగుతుంది. ఈ విచారణ ఇంకా ఎన్ని గంటలు ఉంటాయనేది చూడాల్సింది. ఇప్పటికైతే ఈ ప్రశ్నలు నేను ఏవైతే చెప్పానో ఈ ప్రశ్నలన్నీ కూడా పోలీసులు అడుగుతున్నారు, టోటల్ వీడియో రికార్డ్ చేస్తున్నారు. ఆయన చెప్పిన సమాధానం సంతృప్తికరంగా ఉంటే మాత్రం తిరిగి పంపిస్తారు. ఒకవేళ చెప్పిన సమాధానం సరిగా లేకుంటే మాత్రం నేను చెప్పిన రీకన్స్ట్రక్షన్ చేస్తారు, అసెంబ్లీ సంధ్యా థియేటర్ తీసుకెళ్తారు. ఇది కూడా కాదంటే మళ్ళీ కూడా అతను విచారణకు పిలిచే అవకాశం కనబడుతుంటే సో ఏది ఏమన్నట్టుగా ఈ కేసు అంశాన్ని మాత్రం కాస్త 2 తెలుగు రాష్ట్రాలు ఉత్కంఠ నెలతో 2 తెలుగు రాష్ట్రాలే కాదు దేశవ్యాప్తంగా కూడా ఈరోజు చర్చ జరుగుతుంది. ఈరోజు అల్లు అర్జున్ పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు కూడా చూసాం, జాతీయ మీడియాతో సహా ప్రచారాలు చేస్తున్నారు. సో ఎందుకంటే పాన్ ఇండియా హీరో కాబట్టి ఏం జరగబోతుంది ఏంటి అనేది సో జరగాలి, ఏం జరగబోతుంది ఏంటి, మళ్ళీ తిరిగి కేసులు పెడతారా, ఈ అంశానికి సంబంధించి ఇంకేం చేయబోతున్నారు పోలీసులని చూడాల్సి ఉంటుంది. ఈ కేసు మాత్రం పోలీసులు చాలా సీరియస్గా తీసుకుని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. సోని రాజేష్, మరి మనం చూసుకోవచ్చు అల్లు అర్జున్ ముందు 20 ప్రశ్నలు ఉంచినట్టు తెలుస్తుంది. మరి అల్లు అర్జున్ వాటికి ఎలా సమాధానం ఇచ్చాడు, అలాగే అల్లు అర్జున్ ప్రశ్నించిన అనంతరం చిక్కడపల్లి పోలీసులు ఆయనను సంధ్యా థియేటర్కి తీసుకెళ్లే అవకాశం ఉంది కదా, సో అక్కడ పోలీసులు ఎలా మోహరించారు ఏంటి? చెప్పాను ఇంతకుముందు, అదే చెప్పాను ఏ క్వశ్చన్స్ ఇచ్చారు అల్లు అర్జున్కి అనేది. ఈ క్వశ్చన్స్ అన్ని కూడా ప్రస్తుతం అల్లు అర్జున్ అడుగుతున్నారు ప్రతి అంశాన్ని కూడా. ఏదైతే మీరు ఏ టైంకి వచ్చారు, మీరు ర్యాలీగా వెళుతున్నప్పుడు మీరు పర్మిషన్ తీసుకున్నారా, లోపలికి వెళ్ళినప్పుడు మీ వెంట వచ్చిన బౌన్సర్స్ ఎవరు, వాళ్ళ ఏజెన్సీ ఎవరు,
దాడి చేసిన వాళ్ళు ఎవరు, మీరు మరి రేవతి చనిపోయిన మహిళ ఏదైతే చనిపోయిందో ఆ మహిళ చనిపోయిన విషయం మీకు తెలుసా తెలియదా, మీరు తెలియదని చెప్పారు కానీ మా ఇక్కడ ఉన్న పోలీసులు మాత్రం చెప్పామని చెప్తున్నారు. మరి తెలిసినా మీరు ఎందుకు ఈ రకంగా సమాధానం చెప్పాల్సి వచ్చింది? మీరు ప్రెస్ మీట్ పెట్టారు, ముఖ్యంగా ముఖ్యమంత్రి మాట్లాడిన తర్వాత ఆయన మీడియా సమావేశం చెప్పారు. ఆ మీడియా సమావేశం మీరు ఎందుకు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది, మీకు ఎవరు చెప్పారు? సో ఇలాంటి అంశాలన్నీ కూడా ప్రస్తుతం పోలీసులు అడుగుతున్నారు. మరి ఈ వీటికి సమాధానం చెప్తారు అంటే ఒకటి ఏదైతే నిన్న సిపి ప్రెస్ మీట్ పెట్టాడో, సిపి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు టోటల్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు. అంటే ఆ రోజు ఆ రేవతి విజువల్స్, ఆ మహిళ చనిపోయిన మహిళ వాళ్ళ అబ్బాయిని పట్టుకొని థియేటర్లకు వస్తున్న విజువల్స్ అక్కడ పోలీసులు రిలీజ్ చేశారు. అదేవిధంగా అల్లు అర్జున్ థియేటర్లకు వెళ్తున్నప్పుడు, థియేటర్ నుంచి బయటికి వస్తున్నప్పుడు ఆ సమయంలో బౌన్సర్స్ ఏ రకంగా బిహేవ్ చేశారు, ఆ ప్రేక్షకులను ఏ రకంగా నెట్టేశారు, పోలీసులను ఈ వీడియోస్ అన్ని కూడా ఈరోజు అక్కడ అల్లు అర్జున్ ముందు పెట్టి అల్లు అర్జున్ ముందు ఉంచి ఈ వీడియోకు సమాధానం అడుగుతున్నారు. సో దీనికి ఆయన కరెక్ట్ సమాధానం చెప్తారా చూడాల్సి ఉంటుంది. మీరు అన్నట్లు ఆయన కరెక్ట్ సమాధానం చెప్పకపోతే ఖచ్చితంగా రీకన్స్ట్రక్షన్ అంటే సంధ్య థియేటర్ తీసుకువెళ్ళాల్సి వస్తుంది. సంధ్య థియేటర్ దగ్గర మొత్తం మళ్ళీ సేమ్ ఆ రోజు ఏం జరిగింది ఏంటి అనేది కూడా అక్కడ నుంచి విచారించే అవకాశం కనబడుతుంది. మరి దీని తర్వాత ఈ ఒక్కరోజే విచారణ ఉంటుందా, మనకున్న సమాచారం మళ్ళీ కూడా అతను విచారించే అవకాశం ఉంది అనేది కూడా తెలుస్తుంది. ఈ ఒక్కరోజుతో అయిపోలేదు ఈ కేసు అని తెలుస్తుంది. చూడాలి మరి ఇదైతే ప్రభుత్వం అదేవిధంగా పోలీసులు అయితే చాలా సీరియస్గా తీసుకున్నారు కాబట్టి ఇది ఎక్కడి దాకా దారి తీస్తుంది, ఎక్కడి వరకు వెళ్తారో చూడాల్సి ఉంటుంది. మరి బయట ఏదైతే చెప్తున్నట్లు ప్రచారం జరుగుతుంది మళ్ళీ అల్లు అర్జున్ బెయిల్ రద్దు అవుతుంది ఎందుకంటే ఆ రకంగా మాట్లాడాను, లేదు అంటే మళ్ళీ కొన్ని కేసులు నమోదు చేసే అవకాశం కనబడుతుంది అనేది కూడా తెలుస్తుంది. లేదు అల్లు అర్జున్ ఈ రోజే పోలీసు విచారించి నేరుగా మళ్ళీ అతన్ని కోర్టుకు ప్రొడ్యూస్ ఈ రకమైన కొన్ని రకరకాల క్వశ్చన్స్ వస్తున్న నేపథ్యంలో ఏం జరగబోతుంది ఏంటి అనేది చూడాల్సి ఉంటుంది. మొత్తానికైతే ఉత్కంఠంగా ఆ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వైపే అందరూ చూస్తున్నారు. ఏం జరగబోతుంది, ఎన్ని గంటలకు అల్లు అర్జున్ బయటికి రాబోతున్నాడు, అల్లు అర్జున్ విచారణ తర్వాత బయటికి వస్తాడు, ఇంటికి వెళ్తాడా, లేక సంధ్య థియేటర్ తీసుకెళ్తారా, లేక మళ్ళీ ఇంకెక్కడ తీసుకెళ్తారా, ఇలాంటి అనుమానాలు అయితే కలుగుతున్న నేపథ్యంలో చూద్దాం ఏం జరగబోతుంది ఏంటి అనేది మరికొన్ని గంటల్లో తెలిసే అవకాశం కనబడుతుంది. సోని, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ రాజేష్.